ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో విరజిల్లింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పండు అనిల్ తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి దేవస్థాన కమిటీ సభ్యులు వెలిశెట్టి శ్రావణి వెంకటేశ్వర్లు, ఎక్కాలి శేషగిరిరావు, భాస్కర్ తదితరులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దంపతులు ఇద్దరు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గోవింద నామస్మరణతో పొదిలి క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసదవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్మజన పరిరక్షకుడు, భక్తుల యొక్క కుంగు బంగారమై నిలిచి తిరుమల క్షేత్రంలో భక్తాదులందరినీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఏ విధంగా అయితే భక్తాదులని అనుగ్రహిస్తూ ఉంటారో అదేవిధంగా మన యొక్క పొదిలి పట్టణంలో శ్రావణి ఎస్టేట్లో గల అలమేలుమంగా పద్మావతి గోదా సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఈరోజు ఉదయం తేదీ 30 డిసెంబర్ నెల మంగళవారం నాడు ఉదయం 4:30 గోసేవతో మొదలయ్యి 5 గంటలకి సుప్రభాత సేవ, ఉత్తర ద్వార దర్శనం, తదుపరి ఉభయధాతులకి విశేషార్చన మొదలైన కార్యక్రమాలు జరిగి తర్వాత విచ్చేసిన భక్తాదులందరికీ కూడా విశేష దర్శనాదులన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. అలాగే సాయంత్రం వేళ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి భక్తాదులని అనుగ్రహించడానికి గురువీధులలో గ్రామోత్సవంగా స్వామివారు విచ్చేయడం, తదుపరి ఏకాంత సేవా కార్యక్రమాలు మన యొక్క దేవస్థానంలో అంగరంగ వైభవోపేతంగా దేవస్థాన కమిటీ వారి చేత ఎంతో విశేషంగా జరుపబడుతూ ఈరోజు ఉభయదాతలు అయినటువంటి వరిగంట్ల అనిల్ గారు అలాగే లక్ష్మీ సురేఖ గారు ఈరోజు స్వామివారికి విశేష అలంకార నిమిత్తంగా పచ్చకర్పూరాన్ని అలాగే విశేషంగా పుష్పమాలను సమర్పించడం జరిగినది. వారు ఈరోజు ఉభయదాతలుగా ఉండి స్వామివారికి విశేష తిరుప్పావడ సేవ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.